ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు మహాకవి ధూర్జటి రచించినటువంటి కాళహస్తీశ్వర శతకం 11వ పద్యాన్ని చూస్తున్నాం. వీడెంబొబ్బిన ఎప్పుడు తమనుతుల్ విన్నప్పుడు, పొట్టలో కూడున్నప్పుడు, శ్రీ విలాసములుపై కొన్నప్పుడు, గాయకుల్ పాడంగా వినునప్పుడు, చలగు దంభప్రాయు నిస్రాణనన్ క్రీడాసక్తులనేమి చెప్పవలెను. శ్రీకాళహస్తీశ్వర. శంకర తన పెద్దరికాన్ని గౌరవించి తాంబూలం ఇచ్చినప్పుడు, తమనుతుల్ విన్నప్పుడు, తనను గురించి గొప్పగా పొగడ్తలు విన్నప్పుడు, పొట్టలో కూడున్నప్పుడు, లోటు లేకుండా పంచభక్ష పరవాణాలతో కడుపారా భోజనం లభిస్తూ ఉన్నప్పుడు, శ్రీ విలాసములుపై కొన్నప్పుడు, సంపదలు మెండుగా సమకూరినప్పుడు, గాయకుల్ పాడంగా వినునప్పుడు, కవులు గాయకులు తనని గురించి తన కీర్తిని గానం చేస్తూ ఉండగా విన్నప్పుడు, చెల్లగుదంభప్రాయ నిస్రాణనం, యవ్వన మదము చేత దానము చేయటము వంటి పుణ్యకార్యములను మర్చిపోయి సంసార సుఖముల యందు ఆసక్తులై సంచరించుచున్న ఈ మనుషులను ఏమనాలి? అశాశ్వతమైన విషయాలను గూర్చి ఆసక్తులై పరమేశ్వరుని ధ్యానింపకుండా ఉన్నటువంటి వారిని గురించి ఏమని చెప్పాలి? క్రీడాసక్తులనేమి చెప్పవలను? అలా క్రీడాసక్తులై ఉన్నటువంటి వారిని గురించి ఏం మాట్లాడమంటావు? ఏమనుకోవాలి? ఇవాళ బతుకులు ఏమిటి అంటున్నాడు ధూర్జటి కాళహస్తీశ్వరుని గురించి ప్రస్తావిస్తూ. శంకర అని ప్రారంభించి, వీడెంబబ్బిన ఎప్పుడు తమనుతుల్ విన్నప్పుడు, పొట్టలో కూడున్నప్పుడు, శ్రీ విలాసములపై కొన్నప్పుడు, గాయకుల్ పాడంగా వినునప్పుడు, చెలగు దంభప్రాయ నిస్రాణనన్ క్రీడాసక్తులనేమి చెప్పవలెను. శ్రీకాళహస్తీశ్వర. స్వస్తి.